ఈ దినాల్లో మనం కనుక చూస్తే పిల్లల విషయంలో ఎన్నో చేస్తున్నారు, కుటుంబంలో ఉన్న వారి విషయంలో ఎన్నో ఖర్చు చేస్తున్నారు, కానీ పరిశుద్ధత వారికి అలవాటు కాలేక అనేకమైనటువంటి భయాందోళనల్లో బ్రతుకుతున్నారు, పాపపు జీవితాల్లో బ్రతుకుతున్నారు. దేవుని పిల్లారా, అందుకే ఈ దినాల్లో ఈ మెసేజ్ వెళ్ళాలి. ఎందుకు దేవుని భయం కుటుంబాల్లో ఉండాలి, విశ్వాసుల్లో ఉండాలి, సమాజంలో ఉండాలి, వారికి తెలియాలి. ఎందుకంటే ఇవి గనక ఉంటే పరిశుద్ధత అనేది ప్రతి ఒక్కరిలో వస్తుంది. అప్పుడు సీసీటీవీ కెమెరా అవసరం లేదు, కఠినమైన చట్టాలు అవసరం లేదు, ఎవరు అవసరంలా. ప్రతి మనిషి తనకు తానే ఒక దేవాలయంగా మారిపోతాడు. అప్పుడు అనేకమైనటువంటి నేరాలు లేకుండా సమాజం ఉండగలుగుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, మీ హృదయంలో నేనే నివసిస్తాను. నేను నివసించాలి అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలంటే ముందు దేవుని భయం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏది చేసినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని కనుదృష్టి నా పైన ఉందని ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లరా ఎరిగిన వారై జాగ్రత్తతో ప్రవర్తించే సమాజం ఉందనుకోండి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. లేకపోతే దేవుని పిల్లరా ఎప్పుడు భయాందోళనల్లో అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఎవరిని ఎలా నడిపిస్తాయో తెలియదు. అందుకే మీరు చూడండి, చాలామంది యవనస్తులు, యవన బిడ్డలు, వారిలో దేవుని భయం ఉండనప్పుడు వారు చాలా సులువుగా వారు మోసపరచబడేటువంటి అవకాశం ఉంది. లోక సంబంధమైనటువంటి వాటికి కూడా వారు ఆకర్షింపబడేటువంటి అవకాశం. యవనస్తుల్లో దేవుని భయం ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ డాడీ చూడట్లేదేమో కానీ దేవుడు చూస్తున్నాడు అంట. ఏ చాటింగ్ చేయాలైనా, ఏ వాట్సాప్ అయినా, ఏ ఫేస్బుక్ అయినా, ఇలాంటి వాటిలో కూడా ఏదైనా సరే తప్పుడు ఆలోచనలతో వారి మనస్సులో ఏ కోరిక పుట్టినా వారు వెంటనే దేవుని భయంలో ఉన్నప్పుడు ఆ భయాన్ని బట్టి వారు మానేస్తారు. లేకపోతే ఎలా ఉంటుందంటే, ఎవరు లేరు కదా అని, ఎవరు చూడరు కదా అని మనకు నచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి ఆలోచనల చేత నింపబడాలి. దేవుని భయము మనలో పవిత్రతను తీసుకొస్తుంది. అప్పుడు మన లోపల కల్మషం ఉండదు. రెండోదిగా ఎలాంటి విగ్రహాలు ఉండవు. మనస్సులో విగ్రహాలు, బయట విగ్రహాల గురించి చెప్పట్లా, మనస్సులో విగ్రహాలు నింపబడితే పరిశుద్ధత ఉండదు. వాళ్ళకి ఇష్టమైన యాక్టరో లేకపోతే ఇష్టమైనటువంటి వారి యొక్క విగ్రహాలు ఎక్కడున్నాయి? హృదయాల్లో ఉన్నాయి. అందుకే దేవుని అందలి పరిశుద్ధత, భయం వారిలో ఉండదు.